Hello friends, welcome to Mr. Friday Theatre, Aquaman and the Lost Kingdom. ఎస్ ఈ మూవీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే డిసెంబర్ 15th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే డీసీ కామికో ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కాకపోతే ఆ ఓటీటీ మనకైతే అద్దుబయ్య మన ఫేవరెట్ ఓటీటీ అయిన మూవీ రూల్స్లో కూడా తెలుగులో డబ్బింగ్ అయితే అవ్వడం జరిగింది. మీరు వెళ్ళైతే చూసేయచ్చు ఈ అక్వామన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, ఈ అక్వామన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క ఓటీటీ మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అక్వామన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్. ఎస్ ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం భయ్య గ్రాఫిక్స్ మాత్రం మన ఇండియా మొత్తం అయితే ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమా చూస్తే తెలుగు డబ్బింగ్లో అవ్వడం వలన మంచి కంటెంట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలుగు డబ్బింగ్ చూసుకుంటే భయ్య మంచి ఫన్ అయితే క్రియేట్ చేశారు. ఇటు హీరోగా చూసుకుంటే జాక్సన్ కూడా ఫన్ అయితే మస్తు అంటే మస్తు చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 1 hour దగ్గర మన తెలంగాణ స్లాంగ్లో అయితే మాట్లాడతారు. అప్పుడు కూడా ఫన్ అయితే మస్తు ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే భయ్య గతంలో వచ్చిన అక్వామన్ చూసుకుంటే 2018లో అయితే రావడం జరిగింది. అప్పుడు హీరోకి అలాగే అతని తమ్మునికి అయితే ఫైటింగ్ అయితే అవ్వడం జరిగింది. ఆ స్టోరీ మనకైతే తెలుసు. కాకపోతే ఇప్పుడు ఈ మూవీలో చూసుకుంటే అన్న తమ్ములు ఇద్దరు కలిసి అయితే బ్లాక్ మ్యాటర్తో అయితే ఫైట్ అయితే చేస్తారు. ఈ బ్లాక్ మ్యాటర్ వచ్చేసి అక్వామన్ వాళ్ళ ఫాదర్ని చంపాడు కాబట్టి రివెంజ్ తీసుకోవడానికి అయితే ప్లాన్ అయితే చేస్తాడు. ఆ రివెంజ్ తీసుకోవడానికి అయితే ఒక లిక్విడ్ అయితే ఉంటుంది. ఆ లిక్విడ్ని బ్లాస్ట్ చేస్తే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. ఆ లిక్విడ్ని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం బ్లాస్ట్ చేద్దామని అనుకుంటుంటే అక్వామన్ అయితే కాపాడతారు. ఇది ఒక ఎత్తు అయితే మరొకటి ఏంటంటే బ్లాక్ మ్యాటర్కి అయితే ఒక త్రిశూలం అయితే దొరుకుతుంది. మనం అక్వామన్ మూవీలో చూసి ఉంటే ఒక విలన్స్ని చంపినాక త్రిశూలం అయితే 2 వక్కలు అయితే అయిపోతుంది కదా. ఆ 2 వక్కలైన త్రిశూలం అయితే బ్లాక్ మ్యాటర్కి అయితే దొరుకుతుంది. ఆ బ్లాక్ మ్యాటర్కు ఆ త్రిశూలం దొరికినాక ఈ ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తారు. అంతేకాకుండా అక్వామన్ని చంపాడా లేదా, అలాగే అక్వామన్ చూసుకుంటే వాళ్ళ అన్నయ్య వీళ్ళిద్దరు కలిసి అయితే ఫైట్ అయితే చేస్తారు. ఈ బ్లాక్ మ్యాటర్ ఎవరిని చంపారు, ఆ బ్లాక్ మ్యాటర్కి వచ్చిన పవర్స్ ఏంటి, అంతేకాకుండా అక్వామన్ కొడుకుని కూడా చంపాలనే ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా అక్వామన్ కొడుకుని బ్లాక్ మ్యాటర్ చంపాడా లేదా, ఈ కింగ్డమ్ని ఎలా లాస్ అయ్యారు, ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే మాత్రం ఈ అక్వామన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ చూడకైతే తప్పదు. ఇప్పుడైతే మూవీ రూల్స్ అయితే డబ్బింగ్ అయితే అవుతుంది తెలుగులో, మీరైతే వెళ్ళి చూసేయండి. ఈ సినిమాలో హైలైట్ కోసం మాట్లాడుతుంటే భయ్య కనీసం 6 to 7 ఫైట్స్ అయితే ఉంటాయి. అందులో 1 hour దగ్గర మాత్రం ఒక ఫైట్ ఉంటుంది భయ్య, అడ్వెంచర్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అడవిలోకి అయితే వెళ్తారు. అడవిలో జంతువులే కాకుండా చెట్లతో కూడా అంటే చెట్లు కూడా వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో అక్వామన్ అండ్ వాళ్ళ అన్నయ్య వీళ్ళిద్దరు కలిసి తప్పించుకుంటుంటే చాలా థ్రిల్లర్గా అంటే అడ్వెంచర్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా లాస్ట్ ఫైట్ చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి అయితే గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఆ కెమెరా యాంగిల్ చూస్తుంటే భయ్య సెకండ్కు లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్, అంతేకాకుండా ఫైట్ సీన్స్ మాత్రం అదిరిపోయేలాగైతే ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో గ్రాఫిక్ చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఆ వాటర్లో ఉండే సీక్వెన్స్ కూడా మంచిగా అయితే అనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు జాన్సన్ అంటే హీరో గారు చూసుకుంటే అక్వామన్గా ఆ గెటప్ ఇప్పుడు చూసుకుంటే బాడీ మొత్తం అయితే ఒక గోల్డ్ షేప్లో అయితే వచ్చేసింది. అది కూడా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. ఈ సినిమా అక్వామన్ సినిమా ప్రతి ఒక్కరైతే చూసేయచ్చు. ఫ్యామిలీతో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. ఇంకా చిన్నపిల్లలు చూస్తే మాత్రం ప్రతి ఒక్క సీన్కి మాత్రం వాళ్ళైతే థ్రిల్లర్గా అయితే ఫీల్ అయితే ఉంటారు. ఎందుకంటే ఇలా యాక్షన్ అయితే ఎక్కువగా ఉంది, అంతేకాకుండా అడ్వెంచర్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లలు కూడా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ప్రతి ఒక్క హాలీవుడ్ తెలుగులో డబ్బింగ్ అయితే కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కాకపోతే ఈ అక్వామన్ ఈ సినిమాలో చూసుకుంటే కనుక తెలుగు డబ్బింగ్ మాత్రం మనకైతే థ్రిల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు భయ్య. ఆ డబ్బింగ్ చాలా అంటే చాలా ఫన్గా అయితే ఉంటుంది. హీరో కూడా అంటే అక్వామన్ కూడా చాలా అంటే ఫన్ చేస్తాడు. ఒక 1 hour దగ్గర మన తెలంగాణ స్లాంగ్లో మాట్లాడతాడు. అక్కడ కూడా మీరైతే ఫన్గా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ అక్వామన్ సినిమాల యాక్షన్, అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ ప్రతి ఒక్కటైతే మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ అక్వామన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే సినిమా స్టార్ట్ అయినాక అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఆ ల్యాగ్ కొంచెం పక్కకు పెడితే మాత్రం సినిమా అయితే మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా అక్వామన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.